పాటు పూర్తిగా వస్తుంది. ఏ మాట మీద అయితే ఆయన ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చారో ఆ మాట పూర్తిగా తప్పుతున్న పరిస్థితి. మనం కానీ గుర్తు చేసుకుంటే ఎన్నికల క్యాంపెయిన్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అనే మాటకి ముఖ్యమంత్రి గారు నేను 7వ గ్యారంటీ జోడిస్తున్నాను, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం స్వేచ్ఛ పునరుద్ధరించడమే నా 7వ గ్యారంటీ అని చెప్పి స్పష్టంగా చెప్పాడు. అన్నమాట ప్రకారమే తెల్లవారే సెక్రటరియట్ చుట్టూ ఉన్నటువంటి కంచెలన్నింటినీ బుల్డోజర్లతో తొలగించారు. ఈ పత్రికల వాళ్ళు కూడా చాలా పెద్ద పెద్ద ఫోటోలు వేశారు, ప్రజాస్వామ్యం వచ్చేసింది, కంచెలు పోయినాయి. కానీ అదొక్కటి తప్ప ఆ తర్వాత అంతా అప్రజాస్వామికంగా నడుస్తోంది. అది హైడ్రా విషయంలో కానీ, మూసీ విషయంలో కానీ, గ్రూప్ 1 పరీక్షల విషయంలో కానీ, దామగుండం అడవుల నరికివేత విషయంలో కానీ, అన్ని విషయాల్లో ఏ ప్రతిపక్షాన్ని ఏ ప్రజల్ని సంప్రదించకుండానే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు మళ్లీ ఒకసారి ఆ అప్రజాస్వామిక ధోరణి యొక్క విశ్వరూపం వాళ్ళ ముందుకు వచ్చింది. లగచర్లలో దాదాపు 1375 ఎకరాల భూమిని ఫార్మాసిటీ పేరుతో సేకరిస్తున్నారు. ఫార్మాసిటీ ఇప్పటికే ఇబ్రహీంపట్నం ప్రాంతంలో 13,000 ఎకరాల భూములు సేకరించారు. దాన్ని ఏం చేశారు, దానిపైన ఏ నిర్ణయం తీసుకున్నారు? కొంతమంది ప్రకటిస్తున్న దాని ప్రకారం విదేశస్తులు తీసుకొచ్చి ఆ భూములన్నీ పనిచేస్తారట. మళ్ళీ ఇప్పుడు ఫార్మా కంపెనీల కోసం లగచర్లు సేకరిస్తారట. ఎవరిని అడిగి చేస్తున్నారు ఇవన్నీ? అంటే ఒకసారి ప్రజలు ఓటేసేంత మాత్రంలో మీ ఇష్టారాజ్యంగా మీరు ఏ నిర్ణయం చేసినా అమలు చేస్తారా? ఇది మేము ప్రశ్నిస్తున్నాం. బాధిత రైతులు తమ గోడు వెళ్లబోసుకోవడానికి కలెక్టర్ గారి దగ్గరికి వస్తే వాళ్ళు దాడి చేశారనే పేరుతోటి అప్రజాస్వామికంగా ఒక 5-6 గ్రామాలని జైలుగా మార్చేసి అక్కడ పిల్లలు స్త్రీలు తప్ప మిగతా మగ పురుషులు ఎవరు కనపడకుండా అయిపోయారు. ఇవాళ అంత నిర్బంధ విధానం నడుస్తోంది. వందల మందిని అరెస్ట్ చేశారు.